నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు పెరుగుతుందా? తగ్గుతుందా? కొనొచ్చా? కొనకూడదా? అనే విషయాలైతే పూర్తి విషయాలు ఈ వీడియోలో అయితే చూద్దాము. అయితే వీడియోలోకెళ్ళే ముందు మనం ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ గురించి మాట్లాడుకుంటే గనక ప్రీవియస్ వీడియోలో కూడా మనమైతే చెప్పిన విధంగానే, ఊహించిన విధంగానే గోల్డ్ అండ్ సిల్వర్ అయితే పెరగడం, తగ్గుతూ ఉంది. అదే విధంగా తగ్గడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ మరి పెరిగిందా? తగ్గిందా? అని మాట్లాడుకుంటే గనక బంగారం అయితే భారీగా పెరుగుతుందని మాట్లాడుకోవాలి. ఎందుకు అనంటే మనం ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకోవడం అయితే జరిగింది. ఏంటంటే ఎప్పుడైతే వార్ అనేది తగ్గుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ అనేది బీభత్సంగా అయితే పెరుగుతుందని జెప్పేసి మనమైతే ప్రీవియస్ వీడియోలో గూడా చెప్పాము. అదే విధంగా ఇప్పుడైతే గోల్డ్ గూడా ఆ విధంగానే పెరగడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఏదైతే జరిగిందో సో ఆ వార్‌లో మనకి ఎంత తగ్గిందనేది మనం జూసాము. అంటే దాదాపు ఇది మనకి 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,35,000 వరకు గూడా వచ్చిన అవకాశాలు మనమైతే జూసాము. ఎంత వరకొచ్చింది, ఎంత తగ్గిందనేది మనమైతే చూసాము. అంటే ఏదైతే మనకి 1,85,000 నుంచి కంపేర్ చేసుకుంటే సో, అప్పటి నుండి మనకి 1,60,000 వరకైతే తగ్గడం జరిగింది. ఎప్పుడు మనకొక 1 మంత్ బ్యాక్ అంటే ఒక వార్ స్టార్ట్ గాక ముందైతే మనమైతే చూసాము. అప్పుడు ఎంత 1,60,000 నుంచి 1,65,000 మధ్యలోనే మనకి అప్ అండ్ డౌన్ అనేదైతే చూసాము. అదే విధంగా దాని తర్వాత మనకి ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో 1,60,000 నుంచి మనకి చాలా డౌన్ ఫాల్ అయిందనమాట. దాదాపు 1,35,000 వరకైతే వచ్చింది. ఏది మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసైతే అంతవరకు తగ్గడం అయితే జరిగింది. సో, మళ్ళీ ఇప్పుడైతే చాలా పెరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ప్రెజెంట్ ఎంతుంది అని ఒక్కసారి మనం చూసుకుంటే గనక 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,49,290 రూపీస్ అయితే ఉంది. 1,49,290 రూపాయలైతే ఉంది. నిన్నటితో కంపేర్ చేసుకుంటే మరి ఎంత పెరిగిందని మనం ఒక్కసారి చూసుకుంటే కనుక 1,030 రూపీస్ అయితే పెరగడం అయితే జరిగింది. సో, ఒక రూ. 1,030 అయితే పెరగడం అయితే జరిగింది. మరి నిన్న ఎంతుందని ఒక్కసారి మనం చూస్తే గనక 10 గ్రామ్స్ గోల్డ్ 24 క్యారెట్ మనకి 1,48,000 టూ 260 రూపీస్ అయితే ఉంది. అంటే మనకి 1,48,260 రూపాయలైతే ఉంది. మరి ఇంకా పెరిగే అవకాశాలేమైనా ఉన్నాయా అనంటే గనక ఆఫ్‌కోర్స్ చాలా పెరిగే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎంత వరకెళ్ళొచ్చు అంటే గనక మళ్ళీ 1,60,000 నుంచి 1,65,000 వరకి ఎళ్ళే ఛాన్సెస్ అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ మనం గతంలో చూసాము 1,60,000 నుంచి 1,65,000 వరకైతే ఎంతవరకి పెరుగుతుంది, ఎంతవరకి తగ్గింది అనేది దాదాపు ఒక 2, 3 నెలలు అందులోనే అప్ అండ్ డౌన్ అయితే అయింది. ఇప్పుడు గూడా మళ్ళీ 1,60,000 వరకైతే అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. మరి తగ్గే ఛాన్సెస్ ఏం లేవా? పెరిగే ఛాన్సెసే ఉన్నాయి గదా! అని అంటున్నారనంటే గనక ఆఫ్‌కోర్స్ తగ్గే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. ఎప్పుడున్నాయి? అది అది గూడా మాట్లాడుకుంటే గనక మళ్ళీ ఈ వార్ గనక అంటే ఈ వార్ ఇంకా పూర్తిగా కామ్ అయిపోలేదు గాబట్టి ఒకవేళ ట్రంప్ ఇప్పుడు రాజీకొచ్చినట్టు తెలుస్తుంది గానీ, మళ్ళీ ట్రంప్ గూడా ఇంకా మళ్ళీ ఎగిసిపడితే గనక ఒకవేళ ట్రంప్ గూడా మళ్ళీ ఇరాన్ పైన ఇంకా యుద్ధాలు మొదలు పెడితే గనక ఇరాన్ అయితే అస్సలు ఏమాత్రం వెనకడుగేయట్లేదు. అది మనం జూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు న్యూస్ అప్‌డేట్‌లో అయితే మనం చూస్తూనే ఉన్నాము. ఇరాన్ అయితే ఏమాత్రం వెనకడుగేయట్లేదు. అసలు రాజీకైతే రావట్లేదు. అలాంటిది ఒకవేళ మళ్ళీ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్యలో గనక చాలా ఇప్పుడు చాలా మళ్ళీ వార్ అయితే గనక ఇంకా అసలు బీభత్సంగా తగ్గే అవకాశాలైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకి వార్ ఎక్కువ అవుతలేదు గాబట్టి సో, ఈ మనకి గోల్డ్ రేట్ అనేది ఎక్కువ పెరిగే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మనకి 24 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ వచ్చేసైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే 14,929 రూపీస్ అయితే ఉంది. ఈ రోజుకైతే 14,000 అంటే సుమారు 15,000 అయితే ఈ రోజుకి ఒక గ్రామ్ అయితే ఉంది 24 క్యారెట్ గోల్డ్. అండ్ అదే విధంగా మనకి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,36,850 రూపీస్ అయితే ఉంది ఈ రోజుకి. సో, నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఎంత పెరిగింది అనంటే గనక సుమారు రూ. 1,000 పెరిగింది. అంటే రూ. 950 అయితే పెరగడం అయితే జరిగింది. నిన్న ఎంతుందని మనం మాట్లాడుకుంటే గనక 1,35,900 అయితే ఉంది. సో, 1,35,900 రూపీస్ అయితే నిన్నుంది. నిన్నటికి ఈ రోజుకి రూ. 950 పెరిగింది. అంటే మనమి రోజు అంటే ఒక 4 రోజుల క్రితం నుంచి మనం చూసుకుంటే గనక రోజు పక్కా పెరుగుతూనే ఉంది గానీ ఏమాత్రం తగ్గట్లేదు. అయినప్పటికీ ఇది మరి పాజిటివ్‌లో ఉందా? నెగెటివ్‌లో ఉందా? అని మనం మాట్లాడుకుంటే పాజిటివ్‌లోనే ఉంది ఇప్పటికని కూడా నేను చెప్తాను. ఎందుకనంటే గనక 1,60,000తోని, 1,65,000తోని, 1,80,000తోని మనం కంపేర్ చేసుకుంటే ఇది దానికన్నా కొంచెం తక్కువ అమౌంట్ గాబట్టి ఇప్పుడు పాజిటివ్‌లోనే ఉందని చెప్పుకోవాలి. మరి తగ్గే ఛాన్సెస్ ఏం లేవా అని అంటే గనక ఎప్పుడైతే మనకి డాలర్ రేట్ అనేది బలపడుతూ ఉందో, స్ట్రాంగ్ అవుతూ ఉందో ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. మనకి రూపీ అనేది స్ట్రాంగ్ అయినా గానీ
గోల్డ్ రేట్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గుతూ ఉంటుంది. అదే విధంగా మనకి క్రూడ్ ఆయిల్ గూడా ఎప్పుడైతే రేట్ పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా గోల్డ్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో, ఇవన్నిటికి లింకప్ అయి ఉన్నదేంటంటే మనకి గోల్డ్. అంటే మనకి డాలర్‌తో ముడిపడున్నా గానీ అదే విధంగా మనకి క్రూడ్ ఆయిల్‌తోని గాని ఏదైనా ఉంది అనంటే గనక గోల్డే. సో, గోల్డ్ మనకి ఆటోమేటిక్‌గా అవన్నీ పెరిగితే గనక గోల్డ్ అనేది తగ్గుతూ ఉంటుంది. మరి ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే వార్ వల్ల ప్రతి ఒక్కటి పెరుగుతున్నాయి గదా! ఎందుకు గోల్డే తగ్గింది అని మనం మాట్లాడుకుంటే గనక, సో, మనం చూసాము ప్రతి ఒక్క ప్రోడక్ట్ సప్లై అనేది ఎక్కువ లేక డిమాండ్ అనేది ఎక్కువ ఉండి ఇక్కడ చాలా రేట్స్ అనేటివి పెరిగిపోయాయి. అంటే ఇప్పుడు ఒక గ్యాస్ గురించే మాట్లాడుకుంటే గనక గ్యాస్ అనేది ఇన్ని రోజులు మనకి చాలా వరకి సప్లై అనేది లేదు. సో, ఆ సప్లై లేక ఇక్కడ ఏదైతే మిగిలిపోయిందో అంటే ఏదైతే కొంచెమే ఉందో దానికి ఆటోమేటిక్‌గా డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో, ఆ డిమాండ్ వల్ల ఇక్కడ మనకి గోల్డ్ రేట్ మనకి ఆటోమేటిక్‌గా గ్యాస్ రేట్ అనేది చాలా పెరిగింది. కానీ మనకి గోల్డ్ రేట్ ఎందుకు పెరగలేదు? మరి గోల్డ్ రేట్ ఎందుకు తగ్గింది అనంటే గనక గోల్డ్ అనేది మనకు ఆటోమేటిక్‌గా ఇండియాలో చాలా ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఇతర దేశాల నుండి గూడా తక్కువ రేట్‌లో ఇప్పుడు గోల్డ్ అనేది సేల్ చేస్తున్నారు. భారత్ గూడా తీసుకోవడానికి బ్రహ్మాండంగా రెడీ ఉందనే చెప్పుకోవాలి. అదే విధంగా తీసుకుంటున్నారని గూడా చెప్పుకోవాలి. దానివల్ల ఇంకా రాబోయే రోజుల్లో తగ్గే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే మనకి సేల్స్ అనేటివి ఎక్కువ ఉంటున్నాయో, అంటే మనకి ఎప్పుడైతే మనకి ఇతర దేశాల నుంచి సేల్స్ అనేటివి ఎక్కువ ఉంటాయో ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ భారత్‌లో గోల్డ్ అనేది తగ్గుతూ ఉంటుంది. కానీ దానికి కొంచెం లిటిల్ బిట్ టేక్ సమ్ టైమ్ అన్నమాట. అంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. బట్ ఇప్పుడు ఎవరైతే అర్జెంట్‌గా తీసుకోవాలనుకుంటున్నారో వారు మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా అట్‌లీస్ట్ ఒక 10 తులాలు తీసుకున్నవారు 5 తులాలు అంటే అట్‌లీస్ట్ ఒక మ ఎంతైతే తీసుకుందాం అనుకుంటారో అందులో హాఫ్ అయినా తీసుకోండి అనే చెప్తాను. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో పెరిగే ఛాన్సెస్ ఎక్కువగున్నాయి. కానీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా అంటే గనక అదెప్పుడున్నాయనేది గూడా నేను జెప్పాను. అంటే వార్ వల్ల మనకు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అదే విధంగా మనకి ఇతర దేశాలలో గూడా నుంచి గూడా మనకి గోల్డ్ కొంచెం సేల్ చేస్తున్నారు గాబట్టి అప్పుడు గూడా మనకు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో, కానీ దానికి టైం అనేది పడుతూ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి దానికి ఎంత టైం పడుతుందనేది గూడా మనం అంచనా ఎయ్యరాదు. ఎందుకు అనంటే గనక చాలా రోజులు పట్టొచ్చు. ఎందుకంటే ఒకవేళ మనకి ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ గాబట్టి అర్జెంట్ ఉంటుంది. సో, వారైతే తప్పకుండా తీసుకోవాలి. తప్పకుండా వారు తీసుకోకపోతే మాత్రం ఇంకా అంటే ఇక్కడ మనకి చాలా ప్రాబ్లమ్ అవుతుంది గాబట్టి సో, ఆళ్ళు ఆటోమేటిక్‌గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందనమాట. అదే విధంగా ఒక్కసారి మనము సిల్వర్ గూడా జూసుకుంటే గనక సో, ప్రెజెంట్ మనకి సిల్వర్ రేట్ గూడా పెరుగుతుందా? తగ్గుతుందా? అనంటే గనక సో, సిల్వర్ అయితే బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. అంటే మనకి 1,40,000 నుంచి 1,60,000 మధ్యలనే అప్ అండ్ డౌన్ అయితే అవుతుంది. దాదాపు అంటే వార్ ఉన్నప్పటికీ, వార్ లేనప్పటికీ మనకి 1,50,000 నుంచి 1,60,000 కానీ వార్ మధ్యలో మాత్రం సిల్వర్ గూడా తగ్గడం అయితే జరిగింది. ఇంకొకటి ఇక్కడ ఏమైతుంది అనంటే గనక మనకి మొన్న ఒకసారి చూసుకుంటే బంగారం రేట్ అనేది భారీగా పెరిగితే సిల్వర్ రేట్ అనేది భారీగా తగ్గింది. ఏ రోజు 2 రోజుల క్రితం మనం చూసుకుంటే 15,000 తగ్గింది 1000 గ్రామ్స్ సిల్వర్. ఇప్పుడొచ్చేసి అయితే మనకి 5,000 గూడా తగ్గడం జరిగింది. అంటే నిన్నటితో కంపేర్ చేసుకుంటే నిన్న 2,55,000 ఉంటే ఈరోజు 2,50,000 ఉంది. అంటే సిల్వర్ అనేది తగ్గుతూ ఉంది. మరి సిల్వర్ ఇలానే తగ్గుతుందా? ఎలా మరి సిల్వర్ మేము కొనుక్కున్నాం గదా! మేము ఇంత తగ్గినప్పుడు కొనుక్కోలేకపోయామే అని ఇట్లా కొందరు బాధపడుతూ ఉంటారన్నమాట. అంటే బాధపడే వాళ్ళు గూడా చాలా మందున్నారు. బట్ అంత అవసరం లేదండి. బాధపడాల్సిన అవసరం లేదు. సిల్వర్ గూడా మళ్ళీ పుంజుకునే అవకాశం చాలా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒకప్పుడు చూసాము 4,00,000 వరకు గూడా ఎళ్ళిన సిల్వర్ ఇప్పుడు 2,50,000 ఉందంటే మళ్ళీ ఎందుకెళ్ళకూడదు 4,00,000 వరకి? తప్పకుండా 100% 3,00,000, 3,55,000 వరకు 50,000 వరకైతే ఎళ్ళే ఛాన్సెస్ ఎక్కువున్నాయని చెప్పేసి మన ఆంధ్రప్రభ నుండి గూడా మనకి ముఖ్యంగా గోల్డ్ అనలిస్ట్‌లు ఆయన అనాలిసిస్ చేసిన ప్రకారం అయితే 100% ఇప్పుడు మనకి 3,50,000 వరకైతే ఎళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పేసి గూడా మనకి అనలిస్ట్‌లు చెప్తున్న ప్రకారం అయితే కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా చాలామంది ఇక్కడ ఏమనుకుంటున్నారంటే, ఏంటి మీరు ఇలా జెప్తున్నారు? గోల్డ్ అనేది ఇంకా తగ్గే ఛాన్సెస్ ఎక్కువున్నాయని జెప్తున్నారు. మీరేమో పెరిగే ఛాన్సెస్ ఎక్కువున్నాయని జెప్తున్నారని జెప్పేసి మీరు అనుకుంటూ ఉండొచ్చు. వాళ్ళేం జెప్తున్నారు? తులం బంగారం 70,000కే రావచ్చు, 90,000కే రావచ్చు, రూ. 1,00,000కే రావచ్చని జెప్పేసి తెలిసి తెలియని న్యూస్ వల్ల ఇక్కడ ఏమైతుందంటే సాధారణమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఎంతో కొంత బంగారం కొనుక్కుందామని చెప్పేసి వారు పొదుపు చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మి కొనేవారు గూడా ఆగిపోతూ ఉన్నారు. అంటే 1,25,000 మనకి మొన్న జూసాము. 1,28,000 వరకు గూడా వచ్చింది. 22 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,28,000 వరకు వచ్చినప్పుడు చాలా మంది తీసుకున్నారు. ఎవరైతే తీసుకున్నారంటే ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళకి తెలుసు మళ్ళీ గోల్డ్ పెరుగుతుందని. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు మళ్ళీ సేల్ చేసుకుంటే వాళ్ళ బిజినెస్ అనేది ఆటోమేటిక్‌గా ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది. వీళ్ళ బయింగ్ అండ్ సెల్లింగే కాబట్టి
కాబట్టి సో వీళ్ళకు చాలా బాగా రన్ అయింది. అండ్ సిల్వర్ కూడా మొన్న 1,30,000 వరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు చూడండి 1,55,000 వరకు. అంటే వీళ్ళకు సుమారు ఎంత లాభం వచ్చింది? ఈజీగా 25,000-30,000 లాభం వచ్చింది. సో ఇలా ఒక ప్రాఫిట్ ఒక బిజినెస్ పరంగా చూసుకుంటే గనుక ఎంత ప్రాఫిట్ వచ్చిందో మనమైతే చూసాము. ఇప్పుడు మనం గోల్డ్ గురించి మాట్లాడుకుంటే గనక సో అలా ఫేక్ న్యూస్ చెప్పడం వల్ల కూడా ఇక్కడ ఎవరైతే కొనేవారు ఉన్నారో వారు కూడా కొనలేకపోయారు. అంటే ఇక్కడ ఇంకొకటి ఏమైందంటే ఈ 1,28,000 నుంచి ఇప్పుడు 10,000 పెరిగింది. అంటే దాదాపు 10,000 పెరిగింది. ఇప్పుడు మనకి వచ్చేసి ఒకసారి మనం గోల్డ్ చూసుకుంటే గనక గోల్డ్ మనకి 22 క్యారెట్ అయితే ఈ రోజుకి ఎంతుంది అనంటే సో దాదాపు అంటే 10,000 పెరిగిందని చెప్పుకోవచ్చు. 1,36,000 వరకైతే ఇప్పుడు ఉంది. అంటే 1,28,000 నుంచి 1,36,000 వరకు అంటే మళ్ళీ రేపో ఎల్లుండో 1,40,000 కూడా అయ్యే అవకాశం ఉంది. ఏది 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి. సో అప్పుడే 1,28,000 ఉన్నప్పుడు ఎందుకు కొనుక్కోలేమా అని చెప్పేసి ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏమైతుంది అంటే వాళ్ళు కూడా కొనుక్కునేవారే. కానీ ఇక్కడ ఫేక్ న్యూస్ చాలా ఇని అంటే 1,10,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా తగ్గిందిగా అని చెప్పేసి ఆశలు కానీ మనం ఏం చెప్పాము? అట్‌లీస్ట్ సగమైనా తీసుకోండి. మళ్ళీ ఒకవేళ పెరిగితే మాత్రం మీరు తట్టుకోలేరు. మళ్ళీ బాధపడాల్సిన అవసరం చాలా ఒకవేళ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎవరైతే కొందాం అనుకుంటున్నారో తప్పకుండా కొనుక్కోండి అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే గనుక ఇప్పుడు వార్ వల్ల వార్ కామ్ అవ్వడం వల్ల అయితే గోల్డ్ అయితే చాలా పెరుగుతూ ఉంది. మళ్ళీ 1,60,000 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ మనకి ఒకవేళ మరి ఇప్పుడు కొనుక్కోవాలా? వద్దా? ఫైనల్‌గా మనం మాట్లాడుకుంటే గనక సో ఎవరైతే కొందాం అనుకుంటున్నారో 1,60,000 వరకే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అట్‌లీస్ట్ ఒక హాఫ్ అయినా తీసుకోండి. సగమైనా తీసుకోండి అని చెప్తాను. అండ్ మరి తగ్గే ఛాన్సెస్ ఏం లేవా అని అంటే గనక సో తగ్గే ఛాన్సెస్ కూడా మనకి ఎప్పుడు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే గనక మనం అనుకున్నట్లు మనకి వేరే కంట్రీస్ వాళ్ళు మనకి సేల్ గూడా జేస్తున్నారు. అదే విధంగా ఇదంతా ఒకవేళ మనకి ఇదే క్రమంలో వార్ గనుక ఎక్కువ అయితేనే గనక మనకి గోల్డ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఒకవేళ ఆగుతా అనుకుంటే గనక 10 డేస్ ఆగండి. లేదంటే గనక ఇంకా కొనేసుకోండి. అంటే 10 డేస్ తర్వాత మాత్రం మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అండ్ 10 డేస్ తర్వాత ఒకవేళ తగ్గినా గాని మనకి వార్ వల్ల అయితే తగ్గే ఛాన్సెస్ గూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో 1,60,000 అయితే మళ్ళీ బాధపడుతూ ఉంటారు గాబట్టి సో దానికన్నా ముందే ఎంతో కొంత కొంచెమైనా కొనిపెట్టుకోండి. అట్‌లీస్ట్ హాఫ్ అయినా కొనిపెట్టుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి కొంచెం పెరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. తగ్గే ఛాన్సెస్ అయితే ఎప్పుడంటే కొంచెం టైం అయితే పడుతూ ఉంటుందన్నమాట దానికి తగ్గడానికైతే. సో చూసారు కదా గోల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైఫ్ ఛానల్.